డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ కోచ్, మనీ కోచ్, లైఫ్ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. మన గురువు గారితో మాట్లాడదాం. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కారం. వంశీ గారు, నేను ఈరోజు ఒక క్వశ్చన్తో వచ్చాను మీ ముందుకి. అంటే నేను రీసెర్చ్ చేసిన దాంట్లో ఆల్రెడీ మిమ్మల్ని ఫాలో అయ్యే వ్యూవర్స్ ఉంటారు కదా చాలా రోజుల నుంచి. సో కొత్తగా ఇప్పుడు ప్రెసెంట్ ఫాలో అయ్యే వ్యూవర్స్ కూడా ఉన్నారు చాలా మంది. అంటే వైపు వస్తున్నారు ఇటువైపు. అంటే ఎప్పటి నుంచో ఫాలో అయ్యే వాళ్ళకి వాళ్ళ ఆల్రెడీ ఒక అవగాహన ఉంటుంది, అర్థమవుతుంది వాళ్ళకి టాపిక్ కానీ కంటెంట్ కానీ. ఇప్పుడు వచ్చే వాళ్ళకి దాన్ని ఇమీడియట్ గా దాన్ని గ్రాస్ప్ చేసుకోవాలి అంటే మరి టైం పడుతుంది అంటారా? ఎలా అంటారు? ఒకసారి వాళ్ళ గురించి. కొత్త వాళ్ళ కొరకు, న్యూగా సబ్జెక్ట్ ని ఫాలో అవుతున్న వాళ్ళ కొరకు విల్ టాక్ ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్ని ఫాలో అవుతూ వస్తున్న వాళ్ళు ఈ బేసిక్స్ని కూడా మర్చిపోతున్నారు. సో వాళ్ళకి వీళ్ళకి అందరికీ హెల్ప్ అవుతుంది. విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీ శ్రీమాత్రే నమః, ఓం శ్రీ వరాహిదేవి నమః. ఎనంత బ్రహ్మాండానికి పంచభూతాలకైనా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. కమింగ్ టు ద పాయింట్. గత కొంతకాలంగా సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఒక అవగాహన ఉంది. మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, ఎఫర్మేషన్స్ అంటే ఏంటి, విజువలైజేషన్స్ అంటే ఏంటి, యూనివర్స్కి సంబంధించి మేనిఫెస్టేషన్కి సంబంధించి ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయి, ఏమి చేయాలన్న క్లారిటీ వచ్చింది. చేసుకొని సూపర్ సక్సెస్ఫుల్ అవుతున్నారు. వెల్ అండ్ గుడ్. ఎవ్రీ సింగిల్ డే కొత్తగా సబ్జెక్ట్లోకి చాలామంది వస్తున్నారు. సో వాళ్ళకి మీరిచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటి అన్నది మీకు వచ్చాను, రైట్? అందరూ శ్రద్ధగా వినండి. ముఖ్యంగా ఈ వీడియోని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వాళ్ళ కొరకే మాట్లాడుతూ ఉన్నా. అండ్ రీసెంట్గా సబ్జెక్ట్లోకి వచ్చారు అని మీరు అనుకుంటే మీ కొరకే మాట్లాడుతూ ఉన్నా. అండ్ సబ్జెక్ట్ ఎప్పటి నుండో ఫాలో అవుతున్నాము కానీ అనుకున్న విధంగా సులభంగా సునాయాసంగా అనుకున్న రీతిలో రిజల్ట్ నేను పొందలేకపోయాను అన్న కేటగిరీలో ఉన్న పీపుల్కి కూడా ఈ పాయింట్ నెంబర్ 1 ఈజ్ వెరీ క్లియర్. ఈ భూప్రపంచంలో, ఈ భూమండలంలో మానవ జన్మ పొందడం ఎంతైతే ఆశీర్వాదమో, సబ్జెక్టు మనిషి జీవితంలోకి రావడం కూడా అంతే ఆశీర్వాదం. ఈ మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్, ఎఫర్మేషన్స్, అహం బ్రహ్మాస్మి ఇలాంటి పదాలు చోట్లో పడడం యాక్సిడెంటల్ కాదు, యాదృచ్ఛికం కాదు, కోఇన్సిడెన్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, యూట్యూబ్ అనే సోషల్ ప్లాట్ఫామ్లో రోజుకి కొన్ని లక్షల వీడియోలు రిలీజ్ అవుతున్నాయి. ఎస్ఆర్నో? డిఫరెంట్ సెగ్మెంట్స్లో క్రైమ్, డివోషనల్, కామెడీ, మూవీసు, పాలిటిక్స్, ఇట్లా డిఫరెంట్ జానర్స్లో లక్షల వీడియోలు రిలీజ్ అవుతున్నాయి. అవుట్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ వీడియోస్ పదే ఈ సబ్జెక్ట్కి సంబంధించిన వీడియో ఎందుకు ముందుకు వస్తుంది? ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఈ మేనిఫెస్టేషన్ పట్టుకుంటే లైఫ్లో ఏదైనా సాధించగల మన క్లారిటీ కొంతమందికి వచ్చింది. మరి ఆ సబ్జెక్ట్ యుక్త వయసులో ఉన్నప్పుడు రావచ్చు కదా, ఒక 10 సంవత్సరాల క్రితం రావచ్చు కదా. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఎందుకు ఈ సబ్జెక్ట్ జీవితంలోకి వచ్చింది అని ఒక్కసారి ఆగి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆన్సర్ ఏంటి అంటే, గుడ్ టైం స్టార్ట్ అయింది. ఐఎమ్ టెల్లింగ్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ దిస్ థింగ్. భగవంతుడి ఆశీర్వాదం ఉంటేనే, వాళ్ళ ఇంటి యాన్సిస్టర్స్, ఇంటి పెద్దల ఆశీర్వాదం ఉంటేనే, వాళ్ళు చేసిన పుణ్య కార్యక్రమాలకి ఒక ఫలితమే సబ్జెక్ట్ జీవితంలోకి రావడం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వీడియో వాళ్ళు వాచ్ చేస్తున్నారు అనేసరి అది కూడా గాడ్ బ్లెస్సింగే. వై? బికాజ్ బిగ్గెస్ట్ స్పిరిచువల్ ట్రూత్ ఏంటంటే తల్లి, లైఫ్లో కోఇన్సిడెన్స్ అన్నది లేదు. ఇప్పుడు మీరు ఎక్కడ పుట్టాలి, ఏ కన్న తల్లి, ఏ కన్న తండ్రి కడుపులో పుట్టాలి, ఏ ఊర్లో పుట్టాలి, ఏ లొకేషన్లో పుట్టాలి, ఏ కమ్యూనిటీలో పుట్టాలి, ఏ రిలీజియన్లో పుట్టాలని సెలెక్ట్ చేసుకున్న స్కోప్ ఉందా? లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద కర్మ ఫలితం, రుణబంధం. ఏదో పుణ్యకర్మకి ఫలితమే సబ్జెక్టు మీ జీవితంలోకి రావడం. అండ్ కొత్త వాళ్ళకు ఒకటి చెప్తున్నాను, ఈ ఎర్త్ అనే ప్లానెట్లో, ఈ భూమి అనే గ్రహంలో విశ్వ జ్ఞానాన్ని పట్టుకుంటే లైఫ్లో సాధించలేనిది ఏదీ లేదు. మనం కూర్చున్న చోటకి సులభంగా సునాయాసంగా ఆకర్షించవచ్చు. కర్మయోగులుగా మన పని మనం చేయాలి. ఇట్స్ బీన్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ దేన్నైనా మనం సాధించగలం ఎక్సెప్ట్ గడిచిన సమయాన్ని తీసుకొని రాలేము, జరిగిన సంఘటనలు మార్చలేము. అపార్ట్ ఫ్రమ్ దట్, వర్తమానాన్ని, భవిష్యత్తుని అరిచేతులతో లిఖించుకోవచ్చు త్రూ మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్ అనేది ఇట్స్ ఎ సైన్స్. చాలామంది ఇంకా ఇంత టెక్నాలజీ పెరుగుతున్నా, ఏఐ వచ్చింది, ఐఓటీ వచ్చేసింది, ఇంత టెక్నాలజీ పెరుగుతూ ఉన్నా జనాల మైండ్ సెట్ అప్గ్రేడ్ అవ్వట్లేదు. ఇంకా మేనిఫెస్టేషన్, సూపర్ స్టిషన్ మూఢనమ్మకంగా చూస్తున్నారు.
మేనిఫెస్టేషన్ ఇది క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్, సైన్స్, ప్రూవెన్ కాన్సెప్ట్, సనాతన ధర్మం, గాడ్స్ ఎనర్జీ, గాడ్స్ ఎలిమెంట్. దీన్ని మనం ఏదో భూతంలా ఆర్ఎల్స్ ఏముందిలే జర ట్రై చేద్దాంలే అనడానికి లేదు. సబ్జెక్ట్ కంటి ముందు కనిపిస్తుంది, చెవుట్లో పడుతుంది అంటేనే గుడ్ టైం స్టార్ట్ అయింది అని అర్థం. సీరియస్లీ టెల్లింగ్, ఒక గుడ్ సైన్. సబ్జెక్ట్ మీ జీవితంలోకి వచ్చిందా, మీకు సబ్జెక్ట్ వీడియోస్ కనిపిస్తున్నాయి, వింటున్నారా, గ్రేట్ టైం స్టార్ట్ అయింది. మరి అలాంటి బ్లెస్సింగ్ వచ్చినప్పుడు ఏం చేయాలి? సబ్జెక్ట్ని పట్టుకొని ఇన్ డెప్త్ వెళ్ళాలి, ఇన్ డెప్త్ ట్రావెల్ చేయాలి. మేనిఫెస్టేషన్ అనేది ఒక పెద్ద సముద్రం తల్లి. సబ్జెక్ట్కి ఎండ్ పాయింట్ లేదు, అనంతం, అమోఘం, అమేఘం. స్టార్టింగ్ పాయింట్ ఉండొచ్చు. గ్రాటిట్యూడ్తో సబ్జెక్ట్ బిగిన్ అవుతుంది, బ్రీతింగ్ టెక్నిక్తో సబ్జెక్ట్ బిగిన్ అవుతుంది, సైలెన్స్తో సబ్జెక్ట్ బిగిన్ అవుతుంది అని మేము ఏదైనా చెప్పొచ్చు. బట్ ఎండ్ పాయింట్ నాట్ ఎట్ ఆల్. ప్రతిరోజు కొత్త రోజే. ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ డే. న్యూ డే నీడ్స్ న్యూ యూ. న్యూ యూ రిక్వైర్స్ న్యూ మేనిఫెస్టేషన్. న్యూ మేనిఫెస్టేషన్ గివ్స్ న్యూ లైఫ్, న్యూ సక్సెస్, న్యూ గ్రోత్. సో ప్రతిరోజే కొత్త. నిన్నటి రోజు ఈ రోజు రాదు కదా, రేపటి రోజు ఈ రోజు రాదు, ఈ రోజు రేపు కూడా రాదు. ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ డే. సో నా పాయింట్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ కాంపన్సేషన్, లా ఆఫ్ డివైన్ వన్నెస్, విజువలైజేషన్, ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్, అహం బ్రహ్మాస్మి ఇలాంటి పదాలు మీ చోట్లో పడుతున్నాయా? ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ మీ అందరికీ డబుల్ 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 కంగ్రాచులేషన్స్. అండ్ స్ట్రైట్ క్వశ్చన్ మీ అందరికీ, అందరూ కామెంట్స్లో సబ్జెక్ట్ మీరు ఎప్పటి నుండి ఫాలో అవుతున్నారో కామెంట్లో టైప్ చేయండి. అంటే ఈ పదజాలాలు మేనిఫెస్టేషన్, ఎఫర్మేషన్, డిక్లరేషన్, విజువలైజేషన్, అహం బ్రహ్మాస్మి ఇలాంటి పదజాలాలు మీ చోట్లో ఎప్పుడు పడుతున్నాయి? 6 months బ్యాకా, 1 year బ్యాకా, 5 years బ్యాకా, 3 years బ్యాకా, లేదా ఒక 10 days, 15 days? ఒక్కసారి అందరూ కామెంట్స్లో టైప్ చేయండి. ఇన్ ద సేమ్ వే మీరు ఏ లొకేషన్ నుండి వాచ్ చేస్తున్నారో కూడా కామెంట్లో టైప్ చేయండి. ఇన్ ద సేమ్ వే ఈ 9 days గుప్త నవరాత్రులు, ముఖ్యంగా హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీ భూమి అనే మండలంలోకి, ఎర్త్ అనే ప్లానెట్లోకి రాబోతుంది. మీరు ఏమనుకుంటే అది అవుతుంది. కాబట్టి అందరూ మనస్ఫూర్తిగా కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి, ఐ ఆమ్ బ్లెస్డ్, అహం బ్రహ్మాస్మి, ఐ ఆమ్ బ్లెస్డ్, అహం బ్రహ్మాస్మి, ఐ ఆమ్ బ్లెస్డ్ అని కామెంట్స్లో టైప్ చేయండి. ఇన్ డెప్త్ మీకు యూనివర్సల్ బ్లెస్సింగ్స్ వస్తాయి. అండ్ ముఖ్యంగా కొత్త వాళ్ళ కొరకు ఓ డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సనలైజ్డ్ ఒక దైవ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. చాలామంది క్లాసెస్ కొరకు కూడా అడుగుతున్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా కొత్త వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని అసలు క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏంటి, మెటాఫిజిక్స్ అంటే ఏంటి, ఓకే, గాడ్స్ ఎనర్జీని మన భౌతిక శరీరంలోకి ఎలా ఆవహించుకోవాలి, కాస్మిక్ ఎనర్జీని ఎలా ఆవహించుకోవాలి, మన హోరోస్కోప్ ఎలా ఉన్నా, ఆస్ట్రాలజీ ఎలా ఉన్నా, నవగ్రహాలు నాకు అనుకూలంగా ఉండాలంటే నేనేమి చేయాలి, పంచభూతాలు నాకు సహకరించాలంటే నేనేం చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్ని, ఒక జాబ్ ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి, లేదా ఒక స్టూడెంట్ ఎంటర్‌ప్రెన్యూర్ అవుదాం అనుకుంటున్నాడు, ఒక బిజినెస్ని ఎలా ఆకర్షించాలి, ఒక వ్యాపారవేత్త ధనవంతుడు ఎలా అవ్వాలనుకుంటున్నాడు, కుబేరుడు ఎలా అవ్వాలనుకుంటున్నాడు, స్పిరిచువల్గా ఎలాగ ఎన్హాన్స్ అవుదాం అనుకుంటున్నాము, లోక కళ్యాణం కొరకు ఏమేమి చేద్దాం అనుకుంటున్నాము. వీటన్నిటికి సంబంధించి ముఖ్యంగా విశ్వ జ్ఞానాన్ని పట్టుకుంటే ధనవంతులు అవ్వడం ఎలా, వీటి మీద ప్రాక్టికల్గా నిగూఢంగా దాగి ఉన్న గుప్త రహస్యాలన్నీ బయటకు తీసి ఈ గుప్త నవరాత్రుల్లో ఇవ్వబోతున్నాం. అంటే లైక్ ఆస్ట్రాలజీ, మేనిఫెస్టేషన్ కంబైన్ చేస్తూ సులభంగా, సునాయాసంగా. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ చాలా బిజీ స్కెడ్యూల్స్లో ఉన్నారు. డాక్టర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎవరి ప్రొఫెషన్స్లో వాళ్ళు బిజీ ఉన్నారు. మరి అందరూ ఒకే టైంలో మేనిఫెస్టేషన్ చేయాలంటే అవుతుందా? అవ్వదు. ఇప్పుడు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకున్నంత డే ఎలా జరుగుతుందో అదే డేలో మేనిఫెస్టేషన్ జరిగిపోవాలి, కానీ సపరేట్గా కూర్చొని చేసేది కాదు. గో విత్ ద ఫ్లో. అలా ఎలా సులభంగా, సునాయాసంగా మనం ఎవ్రీడే మేనిఫెస్టేషన్ మన లైఫ్లో ప్రాక్టీస్ చేయొచ్చు. దానికి సంబంధించి న్యూమరాలజీ మేనిఫెస్టేషన్, వాస్తు మేనిఫెస్టేషన్, ఆస్ట్రాలజీ మేనిఫెస్టేషన్, స్పిరిచువాలిటీకి మేనిఫెస్టేషన్కి ఉన్న కనెక్షన్ ఏంటి, ఓకే, గాడ్స్ ఎనర్జీ, సుప్రీం ఎనర్జీ మనలో ఉందా, అసలు మన శరీరంలో ఎన్ని చక్రాస్ ఉన్నాయి, ఒక్కొక్క చక్ర యాక్టివేట్ అవ్వాలంటే ఏ విధంగా మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, ఏమి విడిచిపెట్టాలి, ఏమి పట్టుకోవాలి, అండ్ సరికొత్త మేనిఫెస్టేషన్ ప్రాక్టీసెస్ మనం లాంచ్ చేయబోతున్నాం. అవి అప్కమింగ్ క్లాసెస్లో ఇన్ డెప్త్ మనం ఇవ్వబోతున్నాం. ఎస్. సో వంశీ ఇందాక ఒక మాట అన్నారు, మీరు ఎప్పటి నుంచో ఫాలో అయ్యే వాళ్ళు కూడా బేసిక్స్ మర్చిపోతున్నారని అన్నారు. ఒక పాయింట్, అది నిజమే అంటారా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మర్చిపోవడం అంటే దాని అర్థం తల్లి, పాయింట్ నెంబర్ 1, ఈ 21వ శతాబ్దంలో, ఈ కలియుగంలో కష్టమైన థింగ్ ఏదైనా ఉంది అంటే, డిఫికల్ట్ థింగ్, బీయింగ్ డిసిప్లైన్, బీయింగ్ కన్సిస్టెన్సీ. రిజల్ట్స్ కోసం పరితపించేస్తుంటారు. ఎప్పుడు వస్తుంది, మన చేతిలో లేదు రిజల్ట్. పరమాత్ముడు ఇవ్వాలి, జగన్మాత ఇవ్వాలి, మన చేతిలో లేదు రిజల్ట్. పని మాత్రమే మన చేతిలో ఉంది. ఒక వ్యక్తి హోమం చేస్తే
3 నెలల్లో రిజల్ట్ వస్తుంది. ఇంకో వ్యక్తి అదే విధంగా హోమం చేస్తే 3 నెలలు పట్టొచ్చు, 3 రోజులు పట్టొచ్చు. ఒకే హోమం, ఒకటే పద్ధతి. ఒక వ్యక్తికి 3 రోజుల్లో రిజల్ట్ వస్తుంది, ఒక వ్యక్తికి 3 నెలలు. ఏంటి డిఫరెన్స్? కర్మ ఫలితం, రుణ ఫలితం ఉంటుంది కదా. ఈ పాపాలు చేసిన, పుణ్యాలు చేసిన కర్మ ఫలితం బట్టి డిఫరెన్సెస్ ఉంటుంది. కాబట్టి సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళు పాయింట్ నెంబర్ 1 డిసిప్లైన్, పాయింట్ నెంబర్ 2 కన్సిస్టెన్సీ, అంటే నిరంతరంగా పట్టుకోవాలి. 3వది పేషెన్స్, ఓపిక వహించాలి. ఈ 3 మర్చిపోతున్నారు. సెకండ్ థింగ్, మేనిఫెస్టేషన్ ఉంది కదా, యూనివర్స్ ఉంది కదా, మనకు స్పిరిచువాలిటీతో సంబంధం లేదు, దైవంతో సంబంధం లేదని గాడ్కి పక్కన పెట్టి కంప్లీట్ విశ్వం అనుకుంటున్నారు. జరగదు. నవగ్రహాల ప్రభావితం ప్రతి మానవుడి మీద పడుతుంది. ఎందుకంటే మనం కూడా ఉన్నది ఒక గ్రహంలోనే, భూమి అనే గ్రహంలోనే. ఇది తెలియకుండా స్పిరిచువాలిటీని పక్కన పెట్టేస్తున్నారు. థర్డ్ మిస్టేక్ ఏంటి అంటే పని చేయడం మానేస్తున్నారు. కూర్చుంటే అనుకుంటే అవ్వదు. ఎలా అవుతుంది? కర్మయోగులం మనం. కలియుగంలో ఉన్న మనం కర్మయోగులం. కర్మ అంటే యాక్షన్, పని ద్వారానే ఏదైనా సాధించాలి. అది కూడా ఎఫర్ట్లెస్గా జరగాలి, సులభంగా, సునాయాసంగా. ఇది 3 కానీ 30 పాయింట్లు ఉన్నాయి. బేసిక్స్ని మర్చిపోతున్నారు. సో వాటన్నిటిని కూడా మనం కవర్ చేస్తూ ప్రోగ్రామ్స్ని డ్రైవ్ చేస్తాం. సో ఫర్దర్గా మన క్లాసెస్ గురించి ఒకసారి. గ్రేట్ అమ్మా. నెక్స్ట్ మనకి ఒక 7 days ప్రోగ్రామ్ ఉండబోతుంది. జూమ్ కాల్, ఆన్లైన్, మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు. ఇప్పుడు ఏమైతే చెప్పున్నామో టాపిక్స్, దీనికి 100+ టాపిక్స్ ప్రాక్టికల్గా లైవ్లో మెడిటేషన్స్తో పాటు ఈసారి మనం కొన్ని స్విచ్ వర్డ్స్, ఎఫర్మేషన్స్ కూడా, పీడిఎఫ్స్ కూడా మనం పర్సనల్గా నేను డిరైవ్ చేసిన, డిజైన్ చేసిన, స్టడీ చేసిన, రీసెర్చ్ చేసిన ప్రేయర్స్ అన్నీ కూడా ఈసారి ఆన్ ఏ స్పెషల్ నోట్ ఇవ్వబోతున్నాము. జూలై 10th నుండి ఉంటుంది. జూలై 10th నుండి కంటిన్యూస్గా 7 days ఉంటుంది. నాట్ ఓన్లీ ఫ్రమ్, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి. గుడ్ థింగ్ ఏంటంటే నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలామంది తెలుగు వాళ్ళు ఎన్రోల్ అయ్యి ఉన్నారు. ఓకే, ఎస్. సో వ్యూవర్స్, మరి వంశీగా చెప్పినట్లు జూలై 10th నుంచి జరగబోయే 7 days ఆన్లైన్ క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు నాట్ ఓన్లీ క్లాసెస్, పర్సనల్ అపాయింట్మెంట్ కూడా కావాలి మాకు అనుకున్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే ఆ 7 daysలో కూడా మీకు మేనిఫెస్టేషన్ సీక్రెట్స్ కూడా రివీల్ చేయబోతున్నారు వంశీ గారు. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోండి. నమస్తే గారు. ఆత్మ నమస్కారం. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. అహం బ్రహ్మాస్మి.